పాలిషింగ్ పేరిట నగలు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. 4,85,000 విలువైన 57 గ్రాముల బంగారు నగలు, 3 మొబైల్ ఫోన్లు, ఒక వెయింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ కథనం ప్రకారం ఊళ్ళు తిరుగుతూ బంగారు, వెండి నగలు పాలిషింగ్ చేసే బీహార్కు చెందిన మహమ్మద్ సత్తార్ అలియాస్ లంగడా, మహమ్మద్ అమీర్లు బతుకు తెరువుకు 2018లో రాష్ట్రానికి వలస వచ్చారు. నగలు పాలిష్ చేస్తామని జనం దృష్టి మళ్లించి బంగారు నగలు చోరీ చేసేవారు. 22 కేసులో వీరు నిందితులు. 2018లో జైలుకు తరలించిన విడుదలైన అనంతరం సొంత రాష్ట్రానికి తిరిగి వెళ్ళిపోయారు. 5 నెలల క్రితం తిరిగి తెలంగాణకు వచ్చి మెట్పల్లికి చెందిన గోల్డ్ పాలిష్ వర్క్ చేసే మహమ్మద్ రియాజ్ మాలిక్తో కలిసి తిరిగి ఇదే తరహా నేరాలకు పాల్పడుతున్నారు. 2024 డిసెంబర్లో కోరుట్లలో దృష్టి మళ్లించి 2 తులాల బంగారు గొలుసును చోరీ చేశారు. ఫిబ్రవరి 18న నగరానికి వచ్చిన వీరు చత్రినాక ఠాణా పరిధిలో పాలిషింగ్ పేరిట దృష్టి మళ్లించి 4 తులాల బంగారు నగలు కాజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు సత్తార్, అమీర్, రియాజ్ మాలిక్లను అరెస్ట్ చేశారు. ఇది సంగతి. ఎంతైనా అక్రమం చేయడానికి బరిదెగించారు, పట్టుబడ్డారు. తప్పు చేసినప్పుడు ఎన్నిటికైనా పట్టుబడు తప్పదు.